సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. శ్రామిక వర్గ విప్లవకారుడు, పేద ప్రజల పక్షపాతి వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్వనోవ్ లెనిన్ ఏప్రిల్ 22, 1870లో సింబిర్స్క్లో జన్మించాడు. ఈరోజు లెనిన్ 150వ జయంతి. ఈ సందర్భంగా లాంగ్స్టన్ హ్యూగ్స్ రాసిన కవితను గీతాంజలి గారు తెలుగులోకి అనువదించారు. ఈ కవిత ఫెడరల్ తెలంగాణ వెబ్ పత్రికలో వచ్చింది. లాంగ్స్టన్ హ్యూగ్స్ ఆఫ్రికన్ అమెరికన్ కవి, పునరుజ్జీవ ఉద్యమ నాయకుడు. లాంగ్స్టన్ 1930లో లెనిన్ గురించి 2 కవితలు రాశారు. అవి రష్యన్ ప్రజలలోనే కాక అమెరికాలోని నల్ల జాతీయులలోనూ, ప్రపంచవ్యాప్తంగా జాతీయ విముక్తి పోరాటకారుల్లోనూ, అన్ని అణచివేతలకు గురైన ప్రజలలోనూ అద్భుతమైన ఆశలను ప్రతిబింబించాయి. కవిత పేరు అరుణతార. లెనిన్ ప్రపంచమంతా పర్యటిస్తాడు. దేశాల మధ్య సరిహద్దు రేఖలు అతన్ని ఆపలేవు. సైనిక స్థావరాలు అడ్డుగోడలు కాదు కదా, ఏవి కూడా లోకమంతా తిరిగాడే లెనిన్ని ఆపలేవు. కనీసం ఇనప కంచెల ముళ్ళు కూడా అతన్ని గాయపరచలేవు. అవును, లెనిన్ లోకమంతా తిరుగుతాడు. నలుపు, గోధుమ, తెలుపు రంగుల మనుషులు అతనికి స్వాగతం పలుకుతారు. ఇక భాష అంటారా, ఒక అడ్డంకి కానే కాదు. వింతైన భాషలో మాట్లాడే నాలుకలు కూడా అతన్ని నమ్ముతాయి. అవును, లెనిన్ లోకమంతా తిరుగుతూనే ఉంటాడు. ఆకాశములో హస్తమించే సూర్యుడు ఒక మచ్చలా మిగిలిపోతాడు. ఇక అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అంధకారానికి, ఉషోదయానికి నడుమ కోటి కాంతులతో మెరిసిపోయే ఒక అరుణతార ఉదయిస్తుంది. అవును, లెనిన్ లోకమంతా తిరుగుతూనే ఉంటాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. అవును, లెనిన్ లోకమంతా తిరుగుతూనే ఉంటాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. లెనిన్కు 156వ జయంతికి వినమ్ర విప్లవ నివాళులు అర్పిద్దాం రండి. లెనిన్కు ఎర్రెర్రని అడవిపూల లాల్ సలాంలు చెబుదాం రండి. గీతాంజలి గారు గొప్ప అనువాదకురాలు, విభిన్న కథల రచయిత్రి, కవయిత్రి. ఈ కవిత అందరికీ చేరేలా షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.